వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం కర్రీ పాయింట్ స్టైల్లో దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చాలా ఈజీ. దొండకాయలు మనం శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దొండకాయ ముక్కల్లో మనం 1 స్పూను బియ్య పిండి వేసుకుందాము. ఇందులోనే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పిండి వేసుకుందాము. మొక్కజొన్న పిండి, ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వేసుకోండి. సాల్ట్ సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో ఇలాగ మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము. ఇందులోనే మనం 1/2 స్పూను నూనె వేసుకుందాము. నూనె వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. మొత్తం నూనె వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కొంచెం కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. గట్టిగా కలపాలంటే మెత్తగా ఉండకూడదు. కొంచెం తడిసే విధంగా కలిపితే చాలు. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దొండకాయలు క్వాంటిటీ చెప్పలేదు కదా, నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 250 గ్రాములు. కొద్దిగానే నీళ్ళు వేసుకొని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. మనం దొండకాయ ముక్కలన్నీ కలిసే విధంగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. ఫ్రై చేసిన తర్వాత మనం మళ్ళీ ఈ ఆయిల్ యూజ్ చేయలేము వేరే కర్రీస్లోకి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పల్లీలు వేసి బాగా వేగే వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకొని పెట్టుకోవాలి పక్కన. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనం విడివిడిగా వేస్తూ వేయించుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి వేస్తే కలిసిపోయినట్టు అవుతుందండి, సరిగ్గా వేగదు. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని వేయించుకోవాలి మనం. కొద్దిగా వేగిన తర్వాత ఇది మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. అంతా సమానంగా వేగేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, దొండకాయ ముక్కలన్నీ ఇలాగ ఎర్రగా వేగే వరకు వేయించుకొని తీసుకోవాలి. మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేయించి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత దానిపైన కరివేపాకు అలాగే పల్లీలు వేసి గార్నిష్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.